ఊగటం, ఆడటం, తరగటం, పలకటం, నడపటం, కలపటం, కరవటం, కడగటం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్రింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి అన్నాడు. ఓకే, ఇదంతా ఏమిటి? ఊడా. ఇది ఆడటం, ఉరవటం. ఓకే, కింది పదాలు గీతల్లో అందంగా రాయండి అన్నాడు. ఓకే, ఇది మీరు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇలా రాసి సరిపోతుంది. ఊకా. చూడండి, ఊ కా, ఊక, వడ, ఊట, పనస, తగరం, తడక, కంజర, డబడబా. మరోసారి ఊక, వడ, ఊట, పనస, తగరం, తడక, కంజర, డబడబా. ఓకే. ఆ, ఇప్పుడు క్రింది బొమ్మలకు తగిన పదాలు రాయండి అన్నాడు. ఏమిటి ఇది? ఆ, పడవ సార్. పడవ. ఓకే, అదే రాద్దాం. పడవ. ప డ వా. ఇదేమిటి? ఇదేమిటి మరి? ఇదే నాకు కూడా అర్థం అవ్వట్లేదు. శనగనా? పనస కాదు. ఓకే, ఈ పదాన్ని వదిలేద్దాం, బొమ్మ ఏందో అర్థం కావటం లేదు. ఇదేమిటి? జడ. 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 ఓకే, జడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, చూడండి. ఏమన్నాడు? కింది పదాలు చదవండి, వాటిని కింది అక్షరాలకు చెందిన గడులలో రాయండి అన్నాడు. అంటే లాతో కూడిన పదాలు ఇక్కడ, తాతో కూడిన పదాలు ఇక్కడ, దాతో కూడిన పదాలు ఇక్కడ రాస్తే సరిపోతుంది. ముందుగా నేను పదాలను చదువుతాను, చూడండి. కళ, కళ, వడ, వడ. నాతో పాటు అనండి, దూట్లో పెట్టుకొని. అరక, అరక, వల, వల, బండ, బండ, బలపం, బలపం, పలక, పలక, తబల, తబల, కలప, కలప, పడవ, పడవ, తల, తల, తడక, తడక. ఓకే, ఇప్పుడు లాతో ఉన్న పదాలు నాకు చెప్పండి. కళ చెప్పొచ్చు ఇప్పుడు మీరు. కళ. నెక్స్ట్ ల. పల. వల. పలక. ఓకే, పలక. తల. ఓకే, తల. తబలా కూడా ఉంది సార్. తబలా కూడా ఉంది. తబలా. ఉంది, కరెక్టే. తబలా. ఓకే. బలపం. బలపం, బలపం కూడా ఉంది సార్. బలపం, కలప. అది కూడా రాయచ్చు. ఉంది కలప కదా, కూడా ఉంది. కలప. ఇక్కడ ఇప్పుడు కాతో, కాతో కూడిన పదాలు చెప్పండి. కల. కా కూడా వస్తుంది. ఉంది, కరెక్టే కరెక్టే. అయితే అండర్లైన్ చేసుకోండి. ఇది లా అన్నారు కాబట్టి లా ఎక్కడెక్కడ ఉందో లా కింద అండర్లైన్ చేయండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి మనం లాతో ఉన్న పదాలు. ఇప్పుడు కళ కాబట్టి కా, కా కా కాబట్టి మన కాతో కూడిన కాబట్టి కా, కళ రాసి కా కింద అండర్లైన్ చేస్తారు. కళ. నెక్స్ట్ ఇంకా అరక. పలక, కలక. పలక. అరక. ఓకే, పలక, క. నెక్స్ట్ అరక, అరక. క. అరక. కలప. ఓకే, కలప. ఒక నిమిషం, ఒక నిమిషం. అరక, అరక తర్వాత ఇంకేమన్నారు? కలప. 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 పలక అయిపోయింది ఆల్రెడీ. కలప. కల. క. కలప. కలప, కలప. ఓకే ఓకే, కలప. క, ఆ, ప. క తడక. అండాలి. తడక. ఓకే, రైట్. తడక. తడక. ఇంకేం లేవు కదా. తడక. లేదు తా సార్. అండాలి. డ. నెక్స్ట్ డాతో కూడిన పదాలు చెప్పండి. డాతో డ. కూడిన పదం. పడవ, వడ. పడవ. పడవ. డా అండర్లైన్. వడ. పడవ. వడ. ఆ, తడక. డా అండర్లైన్. వడ, వల. వడ. వడ. వడ అండర్లైన్. ఇంకా బండ. బండ. రైట్, బండ ఉంది ఒకటి. బండలో డా, బండలో డా. ఓకే. నెక్స్ట్ ఇంకా, తడక. ఇంకా తడక తడక రాసిన అయిపోయింది, అయిపోయింది, తడక అయిపోయింది. ఇంకా ఇంతే. ఓకేనా? చూడండి, ఒక్కసారి అన్ని పదాలు చెప్తాను.
నాతో పాటు అనండి, రిపీట్ చేయండి. కల, వడ, అరక, వల, బండ, పలపం, పలక, తబల, కలప, పడవ, తల, తడక. ఓకే, నెక్స్ట్ చూడండి. దండ అనే ఒక గేయం. తీరొక్క పూలను తెంపుకొచ్చిన, సూదీదారం తోటి దండగుచ్చిన, చేమంతుల దండ అమ్మకిచ్చిన, కనకాంబరం దండ అక్కకిచ్చిన, లిల్లీ పూల దండ చెల్లెకిచ్చిన, పొన్న పూల దండ పాపకిచ్చిన, సన్నజాజి దండ వదినకిచ్చిన, గులాబీల దండ గుడిల ఇచ్చిన, ఇంటి దర్వాజకు బంతిపూ దండ, నా చిట్టి జడకేమో సిరిమల్లె దండ. ఓకే, మరొకసారి వినండి. తీరొక్క పూలను తెంపుకొచ్చిన, సూదీదారం తోటి దండగుచ్చిన, చేమంతుల దండ అమ్మకిచ్చిన, కనకాంబరం దండ అక్కకిచ్చిన, లిల్లీ పూల దండ చెల్లికిచ్చిన, పొన్న పూల దండ పాపకిచ్చిన, సన్నజాజి దండ వదినకిచ్చిన, గులాబీల దండ గుడిల ఇచ్చిన, ఇంటి దర్వాజకు బంతిపూ దండ, నా చిట్టి జడకేమో సిరిమల్లె దండ. ఇక్కడ మిత్రులు కన్ఫ్యూజ్ అయ్యేది ఇది మో అనే అక్షరం. ఓకేనా, లాస్ట్ క్లాస్లో జూన్ వాళ్ళకి చెప్పిన నిన్న క్లాస్లో ఇదేమో మే, ఇక్కడ మే. తర్వాత ఇది మో, ఇక్కడ మో. ఇది యాక్చువల్గా మో అంటే ఒత్వం, మో అంటే ఇది ఒత్వ దీర్ఘం. ఓకే, ఇది మే అంటే ఎత్వం, మే అంటే ఎత్వ దీర్ఘం. ఓకేనా, ఇది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నెక్స్ట్ మై. మై అన్నప్పుడు ఈ విధంగా ఐ అనే శబ్దం రావాలి. ఐ, మైలో ఐ ఉంది. నెక్స్ట్ మౌ. మౌలో ఏముంది చూడండి, ఇక్కడ వరకు మా, ఇది ఔత్వం. మౌ, మౌలో ఏముంది, ఏ అచ్చు ఉంది, ఔ అనే అచ్చు దాగింది. ఓకేనా, ఇక్కడ మై అంటే సింబల్ ఏంటి, గుర్తు, గుణింతపు గుర్తు, ఐత్వం, ఇది గుర్తు. మౌ అంటే దీని యొక్క గుర్తు ఏమిటి చూడండి, ఔత్వం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ ఏమిస్తుందో చూద్దాం, అభ్యాసం. చూడండి ఏమన్నాడు, నేను జస్ట్ చదువుతాను. చేమంతుల దండ అమ్మకిచ్చిన, గేయంలో ఎక్కడుందో ఆ అక్కడ అండర్లైన్ చేసి సరిపోతుంది. పొన్న పూల దండ పాపకిచ్చిన. నేను ఏది చదువుతుంటే అది మీరు పలకడం ద్వారా నేర్చుకోవచ్చు, కాబట్టి పలకడం ప్రాక్టీస్ చేయండి, నాతో పాటు చెప్పండి. ఓకేనా, పొన్న పూల దండ పాపకిచ్చిన, ఇంటి దర్వాజకు బంతిపూ దండ, పొన్న పూల, గులాబీల, సన్నజాజి, సిరిమల్లె. ఓకే, దండ అనే పదం ఎక్కడుందో అక్కడ రౌండప్ చేయాలంట. నెక్స్ట్ చూడండి, కింది కింది వాక్యాల్లో దండ అనే పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి అన్నాడు. ముందుగా వాక్యాలను చదవం. పాప పూలను, పాప పూలను దండగా గుచ్చింది. మరొకసారి, పాప పూలను దండగా గుచ్చింది. దండ ఎక్కడుంది, దండ. పాప గుడికి దండ తెచ్చింది. పాప గుడికి దండ తెచ్చింది. దండ, చూడండి, దండ. పూజారి దేవుడికి దండ వేశాడు. పూజారి దేవుడికి దండ వేశాడు. దండ, దండ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, అక్షరాలు ఇచ్చింది, గ, ద, వా, ద, ఉన్న. ఓకే, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడు. ఒకటో అక్షరం ఏమిటి, గ. రెండవ అక్షరం ద. 2, 3, 4 కలిపితే అన్నాడు. 2, 3, 4 ఇక్కడ రాస్తున్నా చూడండి. రెండవది ఏమిటి, ద. మూడవది ఏమిటి, వా. నాలుగవది ద. 3 కలిపితే దవడ అనే పదం వచ్చేసింది, దవడ. నెక్స్ట్ ఇక్కడ 2, 5, 4 చెప్పండి. రెండవది ఏమిటి, ద.
ద. ఐదవది ఏమిటి? సున్నా. నాలుగవది ఏమిటి? ద. మొత్తం కలిపితే దండ. ఓకే, దండ అయింది. దండ. ఓకే, దండ. నెక్స్ట్ 2 4 అక్షరాలు కలిపి చదవండి. చదివి మనం రాద్దాం. ఓకే, రెండవ అక్షరం ద, నాలుగవది ద. దడ. ఓకేనా? దవడ, దండ, దడ, దవడ, దండ, దడ. ఇప్పుడు 3 5 2 చూడండి. మూడవది ఏముంది? వా. ఐదవది ఏముంది? సున్నా. తర్వాత రెండవది ఏముంది? ద. మొత్తం కలిపితే వంద. వంద. చూడండి, ఇక్కడ మొదటి పదం దవడ, దండ, దడ, వంద. దవడ, దండ, దడ, వంద. ఓకే, దవడ, దండ, దడ, వంద. ఓకేనా? నెక్స్ట్ మిత్రులారా, ఆ, ఇక్కడ పదాలు ఉన్నాయి. మిమ్మల్ని చదివించవచ్చు, ఎక్కువసేపు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను చదువుతున్నాను. నేను చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ మ్యూట్లో పెట్టుకొని నాతో పాటు చెప్పండి. మీరు మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడండి అన్మ్యూట్ చేసుకొని. ఓకేనా? నేను ఇక్కడ మ్యూట్ చేస్తుంటా. మీరు నేను మాట్లాడండి అన్నప్పుడు మీరు మాట్లాడండి. ఇక్కడ నేను పదాలు చెప్తాను, మీరు బ్యాక్గ్రౌండ్లో నాతో పాటు అనండి. ఓకేనా? రిపీట్ చేయండి. చూడండి, ఇక్కడ ఏముంది? గద, గద, గడ, గడ, జడ, జడ, దడ, దడ, వడ, వడ, వంద, వంద, కంద, కంద, దండ, దండ, దంతం, దంతం, గండం, గండం, దవనం, దవనం, వందనం, వందనం, నందనం, నందనం, చందనం, చందనం, కదనం, కదనం, దవడ, దవడ, దడదడ, దడదడ, గబగబ, గబగబ, గడగడ, గడగడ, దబదబ, దబదబ. ఓకే, చెప్పండి మిత్రులారా నాతో పాటు. ఆ పలక, జలజ పలక. ఆ పలక, జలజ పలక. ఆ దండ, వసంత దండ. ఆ దండ, వసంత దండ. ఆ బలపం, వనజ బలపం. ఆ బలపం, వనజ బలపం. ఆ గంప, లత గంప. ఆ గంప, లత గంప. ఓకే, నెక్స్ట్ దండం, దంతం, వందనం. ఇక్కడ అక్షరాలను కలుపుతూ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రాయాలి నీట్గా. దవడ, వరద, గరక, వదనం, వంకర. చూడండి, దవడ, వరద, గరక, వదనం, వంకర. ఓకే, ఇప్పుడు బొమ్మను చూసి కింది ఖాళీలో సరైన పదాలు రాయండి. ఇదేమిటి? దేవుని మెడలో దండ కదా, అది రాస్తే సరిపోతుంది. దేవుని మెడలో దండ వేద్దాం. దేవుని మెడలో దండ వేద్దాం. చూడండి, వేద్దాం. ఒకవేళ దావత్తు లేకపోతే వేదాం. దావత్తు లేకపోతే వేదాం. దావత్తు ఉంటే వేద్దాం. ఓకేనా? భీముని చేతిలో గద ఉన్నది. భీముని చేతిలో గద ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ ఏనుగు దంతం. ఓకేనా? అది దంతం. దంతం తెల్లన. ఏనుగు దంతం తెల్లన. ఏనుగు దంతం తెల్లన. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఆ, గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి అన్నారు. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పొచ్చు. ఇక్కడ శనగ అని ఉంది ఒకటి, మీరు చెప్పొచ్చు. జ, త చెప్పొచ్చు. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. జత అనేది రాయొచ్చు. ఓకేనా? జత. ఇంకా పగ అనే పదాన్ని రాయొచ్చు. ప, గ, పగ. తర్వాత ఇంకా అర, ఆ, అర. అర అనే పదాన్ని రాయొచ్చు. నెక్స్ట్ ఇంకా
అర. గా డా పా గడప. రాయచ్చా? నగ బాగుంది. ఆ గడప. నగ అనే పదం పగడ రాయచ్చు. పగడ నగ. నా గా నగ. ఓకే, ఇలా ఎన్నైనా రాయొచ్చు. ఇప్పుడు కింది పదాలలో మొదటి అక్షరం తొలగించగా ఏర్పడే పనస కొత్త పదాలను పక్కన రాయండి అన్నది. ఓకేనా? కింది పదాలలో మొదటి అక్షరం తొలగించాలంట. మొదటి అక్షరం తొలగిస్తే ఒక కొత్త పదం వస్తుందంట. అదేమిటో రాద్దాం. చూడండి, ఇక్కడ ఏముంది? తగరం. తగరం. మొదటి అక్షరాన్ని తొలగించాలి. తొలగించి రాయాలి. సాధిస్తే ఏమొస్తుంది? గరం గరం. గరం గరం. సవరం. సాధిస్తే సవరం. వసం సవరం. వరం ఏమవుతుంది? వరం. వరం వరం. పవనం. వానం వనం పవనం. ఏమవుతుంది? వనం. వనం కదా? వనం వనం, అడవి. వనం. వనం. సరసం. సరసం. రసం రసం. ఓకే, రసం. నగ నగ శనగ. శనగ. నగ ఏమవుతుంది? నగ. నగ నగ. వడ దవడ. వడ దవడ. వడ వడ. వడవ ఓకే, వడ వడ. ఇది వడ యాక్చువల్గా ఫస్ట్ వీక్ సిలబస్ మనకు. ఆ సిలబస్లో ఇది ప్రాక్టీస్ అన్నది. జూన్ వాళ్ళకు ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈత అనే చెడు క్రియాని చూద్దాం. అందరు మ్యూట్లో పెట్టుకోండి. ఓకే. చెరువుకి చెరువుకు పోదాం పొందు చెలో చెలో, ఈతలు కొడదాం చెలో చెలో. తారి మ్యూట్లో పెట్టుకోండి అందరు. సాధించం ఈత కొడుతూ పోటీ పడుతూ పడతాం చేపల మౌదాం చెలో చెలో. ఈతకు పోదాం చెలో చెలో, చేపల మౌదాం చెలో చెలో. చేపల్లాగా ఈత కొడుతూ మట్టిని తెద్దాం చెలో చెలో. ఈతకు పోదాం చెలో చెలో, మట్టిని తెద్దాం చెలో చెలో. బంక మట్టితో బొమ్మలు చేసి ఆటలాడుదాం చెలో చెలో. చెలో చెలో. చెలో చెలో. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం ఎక్సెప్ట్ అయిందో చూద్దాం. జస్ట్ వాక్యాలను చదువుతాను ఇక్కడ. ఈత కొడుతూ పోటీ పడుతూ చేపల్లాగా ఈత కొడుతూ, ఈతకు పోదాం చెలో చెలో, ఈతలు మట్టిని బొమ్మలు చెరువుకు. ఓకే, ఇక్కడ ఈత పోటీ. ఈత పోటీ జరిగింది. ఈత పోటీ జరిగింది. రవి ఈత కొట్టాడు. ఈత పోటీలో రవికి బహుమతి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఇచ్చాడు. ఈక. ఇక్కడ ఈ గ క త ల. ఒకటో అక్షరం ఏమిటి? ఈ. రెండో అక్షరము గ. మూడో అక్షరము సారీ, ఒకటి రెండు కలిపితే ఈ గ. ఈగ. ఒకటి మూడు ఈ క. ఈక. ఈక. ఒకటి నాలుగు ఈత ఈ నాలుగు ఈత. త ఈత. ఒకటి ఐదు. ఒకటి ఐదు ఈ ఇలా ఇలా ఈల. ఒకసారి చూడండి. ఈగ. ఈక. ఈత. ఈల. ఈగ. ఈక. ఈత. ఈల. నెక్స్ట్ చూడండి. ఇక్కడ బొమ్మకు తగిన పదానికి సున్నా చుట్టండి అన్నాడు. ఇదేమిటి? ఈగ. కాబట్టి ఈగ ఎక్కడ ఉంది? ఇవి చదవాలి ఫస్ట్. ఈల. ఈత. ఈగ. ఇది కరెక్ట్. నెక్స్ట్ పక్కన బొమ్మను చూసి ఫస్ట్ ఇది చదవాలి. ఈల. ఈగ. ఈక. ఈల కాబట్టి సర్కిల్ చేస్తే సరిపోతుంది. ఈల. నెక్స్ట్ ఈగ. ఈత. ఈక. ఆన్సర్ ఇది కాబట్టి సర్కిల్. నెక్స్ట్ ఈత. ఈల. ఈక. ఆన్సర్ ఈత కాబట్టి ఇది సర్కిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నాతో పాటు మీరు మ్యూట్లో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో చెప్పండి. వర్క్ చెప్పండి. 1 minute. ఓకే, చూడండి. క్రింది ఏమన్నాడు? కింది పదాలను చదవండి అన్నాడు. తర్వాత ఈ అనే అక్షరం ఎక్కడ ఉంటే అక్కడ ఏమన్నాడు? సర్కిల్ చేయమన్నాడు. చేద్దాం. ముందుగా పదాలను చదువుదాం. ఈగ. ఈల. ఈక. ఈత. ఈగ తల. ఈదడం.
లత ఈల, గజ ఈత, ఈవల, ఈగడం, ఈడ, ఈదర. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ అనే అక్షరం ఉందో దాన్ని సర్కిల్ చేస్తే సరిపోతుంది. ఈగ, ఈల, ఈక, ఈత, ఈగ తల, ఈదడం, లత ఈల, గజ ఈత, ఈవల, ఈగడం, ఈడ, ఈదర. ఓకే, నెక్స్ట్ ఇది రాస్తే సరిపోతుంది. ఈల, ఈక, ఈగ తల కలుపుతూ చుక్కలు కలుపుతూ అక్షరాలను రాస్తే సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నాడు? కింది పదాలు చూసి గీతలో అందంగా రాయన్నాడు. ఈత, ఈదడం, ఈత, ఈదడం, లత, ఈల, లత, ఈల. నెక్స్ట్ ఇక్కడ ఉన్న బొమ్మను చూసి కింది ఖాళీలో సరైన పదాలు ఏమన్నాడు? అదేమిటి? ఈగ కదా. ఈ ఈగ ఎగురుతున్నది, ఈ ఈగ ఎగురుతున్నది. నెక్స్ట్ ఈ ఈక, ఈ ఈక, నెమలి ఈక, ఈ ఈక, నెమలి ఈక. నెక్స్ట్ రాజు ఈల, ఈలను ఊదాడు, రాజు ఈలను ఊదాడు. చెరువులో సీను ఈత కొడుతున్నాడు, చెరువులో సీను ఈత కొడుతున్నాడు. ఓకే, కింది గల్లలో ఉన్న అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి అన్నారు. ఓకేనా? ఇక్కడ అక్షరాలు ఉన్నాయి, ఈ అక్షరాలతో కూడిన పదాలు ఇప్పుడు మీరు చెప్పాలి, నేను రాస్తాను. మొదటిది ఏమన్నది అక్కడ ఆల్రెడీ రాసింది, ఈగ అనేది రాశారు. ఇప్పుడు మీరు చెప్పండి. ఈగ. ఈక, ఓకే, రాసాం. ఈక, ఈక, శతకం, పలక, ఈత, ఈత సార్. పలక, ఈక, ఈక. శతకం, పలకనా? పలక ఉంది అక్కడ, పలక, పాల శతకం, ఉంది. ఓకే, పలక ఉంది. అటువైపు ఏమో చెప్పాడు? శతకమా? శతకం, శతకం రాయచ్చు, శతకం రాయచ్చు. ఓకేనా? శతకం రాయచ్చు. శతకం రాయచ్చు. ఇంకా శనగ, అంబ, వెరీ గుడ్, శనగ రాయచ్చు. నా గ, శనగ. ఇంకా వల, జలజ, వల, ఆ, వల, 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 వల రాయచ్చు, వల, వల రాయచ్చు. జల, 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 కలప, జలజ. ఓకే, జలజ రాయచ్చు, జలజ రాయచ్చు. కలప, కలప. ఓకే, కలప రాయచ్చు. బలపం, నా ప రాయచ్చు, బలపం. తల, బలపం, బలపం, బలపం. వనజ, రైట్, వనజ. వా, వా ఉంది కదా, ఎక్కడ ఉంది? వా, మొదటి అక్షరం. నా ఉంది. జ, వనజ. నెక్స్ట్ ఇంకా నగ, నగ. ఓకే, నా ఉంది, జా ఉంది, నగ. ఇలా రాయడం వల్ల మీకు వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, తప్పు లేకుండా రాయగలుగుతారు. ఇదంతా కూడా ఫస్ట్ వీక్లో ఉన్న సిలబస్లోనే వర్క్ అన్నట్టు ఇది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. మంచం, మా మరియు చ చూద్దాం. తాత కొన్నాడు కొత్త మంచం, నాయన తెచ్చే నవారు మంచం, అమ్మకేమో అల్లిన మంచం, అన్నకు ఇచ్చే నులగా మంచం, అక్క మెచ్చెను పట్టె మంచం, నాకు నచ్చిన పొట్టి మంచం, గట్టి మంచమని ఎగిరితే కొంచెం, పట్టున విరిగెను పొట్టి మంచం. మరొకసారి. తాత కొన్నాడు కొత్త మంచం, నాయన తెచ్చే నవారు మంచం, అమ్మకేమో అల్లిన మంచం, అన్నకు ఇచ్చే నులకా మంచం, అక్క మెచ్చెను పట్టె మంచం, నాకు ఇచ్చిన పొట్టి మంచం, నాకు నచ్చిన నచ్చిన పొట్టి సార్. మంచం, గట్టి మంచమని ఎగిరితే కొంచెం, పట్టున విరిగెను పొట్టి మంచం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. అమ్మకేమో అల్లిన మంచం,
అక్క మెచ్చెను పట్టె మంచం తాత పాత నవారు నులక ఎగిరితే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో గేయంలో అండర్లైన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? చెట్టు కింద మంచం ఉన్నది. చెట్టు కింద మంచం ఉన్నది. మంచం దగ్గరికి తాత వచ్చాడు. మంచం దగ్గరికి తాత వచ్చాడు. తాత మంచం మీద పడుకున్నాడు. తాత మంచం మీద పడుకున్నాడు. నెక్స్ట్ చూడండి, కంచం కంచం మంచం మంచం కంచం 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 మంచం సింగిల్ గా చదివితే మంచం. ఇప్పుడు మా చ సున్నా ట ట అక్షరాలకు నంబర్స్ ఇవ్వడం జరిగింది. మొదటి అక్షరం ఏమిటి? మా మా. రెండవ అక్షరము చ. చ 1 3 5 1 3 5 మంట మా మంట సున్నా ట మంట మంట. 4 3 5 4 3 కా 4 3 4 సున్నా ఏముంది? 4 3 కం కా జ తా ట కా సున్నా 4 ఏముంది? కా సున్నా క 3 సున్నా ఏముంది? సున్నా. కంటకం. కంటకం అంటే ముళ్ళు. కంటకం మంట కంటకం మంట కంటకం. నెక్స్ట్ 4 3 2 3 4 3 2 3 కా క కా సున్నా సున్నా చ చ సున్నా సున్నా. కంచం కంచం కంచం. కంచం ఓకే. మంట కంచం కంటకం కంచం. నెక్స్ట్ కంచం 4 5 4 5 అన్నాడు. 4 5 4 5 4 కటకట కట 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 రైట్. కట కటకట కటకట. కటకట ఓకే. కటకట. నెక్స్ట్ మిత్రులారా, ఇప్పుడు మా అనే అక్షరం కింది పదాలను చదవండి. మా ఉన్న పదాలకు సున్నా చుట్టండి అన్నాడు. చా ఉన్న పదాల కింద గీత గీయండి అన్నాడు. ముందుగా ఇక్కడ ఉన్న పదాలన్నీ నేను చదువుతాను, నాతో పాటు అనండి. రమ మరక కంచం చలం మమత మంట చరక కమలం చందనం మంటపం మర మసక మడత చదరంగం గమనం అటక జమ చదరం పంచ వచనం అమల రచన మనం చంచలం మలమల చలనం మకరం బరబర చకచక కరకర. ఓకే. ఆ, ఇక్కడ ఏమన్నాడు? ఈ పదాల్లో మా అనే అక్షరం ఎక్కడ ఉంటే అక్కడ సర్కిల్ చేయమన్నాడు. చ అనే అక్షరం కింద గీత గీయమన్నాడు. చూద్దాం. రమ. ఓకే. రమ మరక కంచం చలం మమత మంట చరక కమలం చందనం మంటపం మర. సర్కిల్ కదా. మర మసక మడత చదరంగం గమనం అటక. అటకలో ఏముంది? ఏం లేదు, వదిలేదు. అటక జమ చదరం పంచ వచనం అమల రచన మనం చంచలం మలమల చలనం మకరం బరబర చకచక కరకర. ఓకే. ఈ పదాలు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయమన్నాడు. మంచం చందనం మలమల. ఇక్కడ మం మం చం చం ద నం మల మల. ఓకే.
నెక్స్ట్ క్రింది పదాలను చూసి గీతాల్లో అందంగా రాయన్నాడు. కమల, కమల, కమల. కంచం, కంచం, కంచం. తిగ్గొట్టకూడదు, రాయాలి యాక్చువల్గా. మమత, మమత, మమత. మంచం, మంచం, మంచం. ఓకేనా, నీట్గా రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఆ, చ క్రింద చకు పక్కన ఉన్న అక్షరాలు కలిపి చదవండి, రాయండి అన్నారు. చెప్పండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి. చ వా క ఏమవుతుంది? చవక. చవక. చ వా క చవక. చదరం. చదరం. వెరీ గుడ్. చ దరం చదరం. చలనం చలనం. 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 చ లా నం చలనం. చదరంగం చదరంగం. చదరంగం. చ ద రం గం చదరంగం. చకచక. రైట్. చకచక. రైట్. చూడండి, చక చక. ఓకేనా, చకచక. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు? క్రింది బొమ్మలు చూడండి, బొమ్మకు సరైన పదం ఖాళీలో రాయండి అని. చెరువులో ఏంటది? కమలం కదా, కమలం రాద్దాం. చెరువులో కమలం ఉన్నది. చెరువులో కమలం ఉన్నది. నీటిలో ఏంటది? పడవ కదా, నీటిలో పడవ. పడవ ఉన్నది. పడవ ఉన్నది. అమ్మ వంట చేస్తున్నది. అమ్మ వంట చేస్తున్నది. ఇది నులక మంచం. ఇది నులక మంచం. ఇది నులక మంచం. క్రింది పదంలోని అక్షరాలతో వచ్చే మరికొన్ని పదాలు రాయండి అన్నాడు. ఓకేనా, క్రింది పదంలోని అక్షరాలతో వచ్చే మరికొన్ని పదాలు రాయండి అన్నాడు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పైన ఉన్నాయి కదా, ఇక్కడ మంచం తీసుకోండి, ఇక్కడ కమలం, పడవ, వంట. అదే ఆ పదాలు తీసుకొని సొంత వాక్యాలు రాయొచ్చు, మనం రాయగలవచ్చు. ఇక్కడ ఏమన్నాడు? మంచం అన్నాడు. మంచం. తర్వాత ఏమో మనం చదవగలం. ఏమన్నాడు? క్రింది పదంలోని అక్షరాలతో వచ్చే మరికొన్ని పదాలు రాయమన్నాడు.